వెళ్ళిపోయినాం. మరి ఆ రోజు నుంచి నిన్న దినము సాయంత్రం వరకు దేవుడు ఎంతో అద్భుతంగా కాపాడేడు. మరియు అలాగే ప్రార్థించిన దైవజనులకు మరియు ప్రియ సంఘస్థులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాకపోకలేదు దేవుడు మొదటిగా మా టీంకి మంచి ఆరోగ్యాన్ని దయచేసిండు. అలాగే మంచి సహవాసం ఇచ్చిన మా టైంకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రయాణంలో ఆ శైలంకి చేర్చాడు. ఇందులో బట్టి దేవుడికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే శైలంలో ఉండడానికి దేవుడు మరి మేము పడుకోవడానికి మంచి రూమ్లను మరి తినడానికి మంచి భోజనంని టైం టు టైం మంచి వసతులను వాతావరణం అక్కడ ఎంతో వర్షాలు పట్టింది. ఆ వాతావరణం కూడా మా పైన ఎటువంటి ప్రభావం చూపించకుండా మరి ఎంతగానో కాపాడాడు దేవుడు. ఇందులో బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి వేరే టీంలు ఎంతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే వారందరికీ కూడా మరి ఆ స్టేజ్ నిర్మాణం లేకపోతే స్టేజ్ నిర్మాణము చేయించడానికి దేవుడు మమ్మల్ని అక్కడ వాడుకున్నాడు. ఇందులో బట్టి దేవుడు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి మా యొక్క డ్యాన్స్ ప్రాక్టీస్ లో తోడుగా ఉంటే అక్కడ షూటింగ్ లో పాల్గొని ఆ యొక్క ధన్యత దయచేసిండు. దేవుడి కృప చేత మంచి ఆరోగ్యంతో మంచి వాతావరణంతో దేవుడు మాకు ఇచ్చిన కొరియోగ్రఫీ అనే అవకాశాన్ని మేము ఉపయోగించుకొని మేము మా వంతు మేము కృషి చేశాము. అలాగే ఆ తర్వాత జరగబోయేంత ప్రభువా మరి మీరు మాకు ఇచ్చిన ఈ పనిని మరి మేము మరి ఉపయోగించుకున్నాం. కాబట్టి దేవాయిగా మీ చిత్తం నెరవేరు కాక ఎంతో దేవుని స్తుతించినాం. మరి మా కొరియోగ్రాఫిక్స్ మాకు మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా మరి ఇక్కడ మేము మరి ప్రభువు మాకు డ్యాన్స్ మరి మాకు వస్తుందా లేదా స్టెప్స్ వస్తాయా లేదా ఎంతో ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే స్టెప్స్ క్రియేట్ చేయడానికి మాకు అతి జ్ఞానాన్ని దయచేసిండు. ఇందులో బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను దేవుని. అలాగే మరి నా జీవితంలో నేను మరి ఎంతో బాహ్య ప్రపంచంలో నేను ఎంతో డ్యాన్సులు ఎంతో చేసేవాడిని. కానీ నేను దేవుళ్ళు మరి మొదటిసారిగా ఆ యొక్క వాడబడ్డా నేను చాలా సంతోషిస్తున్నాను. నా యొక్క నేను పాడగలిగిన నేను నాట్యం చేయగలుగుతున్నాను, నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను అంటే అది దేవుని యొక్క కృపనే. అయితే దైవజనులతో ముఖ్యంగా మరి రాహులయ్య గారితో మరి రవితేజయ్య గారితో ఆ యొక్క గడిపిన రోజులు ఆ యొక్క గడిపిన క్షణాలు మధురం మరవలేనివి. నేనైతే చాలా ఎంతో ఆత్మీయ విషయాలను అయితే మన దైవజనుల నుంచి మరి నేను నేర్చుకున్నాను. నాకైతే చాలా సంతోషం. ముఖ్యంగా మాకు వివాహం అయిన తర్వాత నేను మా ఆవిడను కూడా నేను ఆటో తీసుకెళ్తా, వైజాగ్ తీసుకెళ్తా ఎన్నో ఆశలు పెట్టాను. కానీ మనం అనుకుంటే కుదిరేది కానీ దేవుడు అనుకున్నాడు. కాబట్టి మా యొక్క 5 సంవత్సరాల తర్వాత మొదటి టూరు దేవునిలోనే మాది. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఇందులో బట్టి మా భార్య భర్త శైలానికి వెళ్ళినాం. ఇందులో బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే దేవుడు నాకు దయచేసిన ఈ ప్రయాణంలో నేను 4గురికి సాక్ష్యం చెప్పిన. అక్కడ 3 దైవజనులకు ఒక ఆంజనేయుడికి ట్రైన్లోనే సాక్ష్యం చెప్పిన. చాలా సంతోషం అనిపించింది. అందులో బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే అలాగే మరి ముఖ్యంగా మా యొక్క డ్యాన్స్ ప్రాక్టీస్ నుండి మొదలుకొని ఈ క్షణం వరకు నాకు సపోర్ట్ చేస్తూ జీవితాంతం కూడా సపోర్టుగా నిలిచి ఉంటానని చెప్పి నన్ను ఒక బాధ్యతగా తీసుకొని నన్ను బలపరిచి మరి ముందుకు నడిపించి నీవేదైనా చేయగలవు అనే ఒక గొప్ప విశ్వాసాన్ని మరి యొక్క నమ్మకాన్ని నాలో పెంచి అపవాది వేసే ఆశీర్వాదం అనే ముసుగు నుండి మరి నేను ఇలా బయటపడాలని జీవిత సత్యాన్ని తెలియజేసిన వారు మరి బలిపీఠం మీద ఉన్నప్పుడు మరి హెచ్చరికలతో కూడిన వాక్యం అనే 2 ఖడ్గంతో మాట్లాడే యవన దైవజనుడు అందరితో బయట ఉన్నప్పుడు మరి మంచి ఆత్మీయ సహోదరుడు